నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠకు ఈరోజు తెరపడింది అని చెప్పొచ్చు. మరి ఈరోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎవరు గెలిచారు అనేది తెలుసుకుందాం. సో గెలిచిన వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మ్యామ్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు ముగిసింది. మరి ముగిసే సమయానికి ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు ఏంటి, గెలిచిన వ్యక్తికి ప్లస్ పాయింట్స్ ఏంటి, గెలవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? మరి ఓడిన వ్యక్తి కూడా కారణాలు అడగాలిగా మీరు. కంపల్సరీ మేడం. అయితే ఇక్కడ మనం ఫస్ట్ చెప్పాం, ఎవ్వరూ చెప్పకుండానే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తారు అని చెప్పాం. ఆల్మోస్ట్ ఆయన గెలుపుకి చేరువలో ఉన్నారు. 5వ రౌండ్ ముగిసేసరికి 8,985 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఓకే, అంటే 10 to 12,000 ఓట్లు మ్యాక్సిమం, అంటే 15,000 లోపే అనేది మనం ఖచ్చితంగా చెప్తూ వచ్చాం. అందరూ చెప్తున్నారు, ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్పినట్టున్నాయి. అయితే నవీన్ యాదవ్ ఎందుకు గెలుస్తారు, ఎందుకు మాగంటి గోపీనాథ్ భార్యగా చెప్పుకునే సునీత ఎందుకు గెలవరు, మరి సింపతి ఉండాలి కదండి అని. ఇక్కడ సింపతి అవసరం లేదు. సింపతి కంటే కూడా ఇక్కడ ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు నడిపారు. ఇప్పుడు సునీత తను నిజంగా అఫీషియల్ వైఫా కాదా ఎవరికీ తెలియదు. దాని మీద కాంట్రవర్సీ అట్లనే నడుస్తోంది. మొదటి భార్య మొట్టమొదటిసారి ఆవిడ వెళ్ళిపోయాక ఆవిడ వచ్చి దాని గురించి మాట్లాడారు. వాళ్ళ డైవోర్స్ అవ్వలేదు. తర్వాత వాళ్ళ కొడుకు వచ్చి మాట్లాడాడు. వాళ్ళు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నారు. సో నేను అనేది ఏంటంటే, ఈవిడ అంతకుముందు ఆ అబ్బాయితో మాట్లాడారు. ఎవరి సునీత కూడా, నువ్వు రా నాన్న, నేను చూసుకుంటాను, కొన్ని రోజులు ఉండి వెళ్ళు, ఇవన్నీ చెప్పారట. ఆ తర్వాత ఆస్తి మాత్రం నేనేమి ఇవ్వలేను, నా దగ్గర ₹1 లేదని చెప్పారు. అయితే ఈలోగా బీఆర్ఎస్ ఎంట్రీ అవ్వడం మనకు తెలుసు, కేటీఆర్ గారు రావడం, దాని మీద ఒక పెద్ద ఎత్తున రకరకాల చర్చలు మాటలు అన్నీ వచ్చాయి. ఏమని, కేటీఆర్ బినామీ మాగంటి గోపీనాథ్ అని. గోపీనాథ్ చనిపోయిన వెంటనే ఆయన చనిపోయారని డిక్లేర్ చేయలేదని వచ్చిందండి. సో అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్ అనేది ఒక పార్టీ కనెక్షన్ తోటి నడిచింది కదా. దాని మీద ఏం మాట్లాడారు, ఆయన చనిపోతే ఫస్ట్ భార్యని రానివ్వలేదు, కొడుకుని కూడా బెదిరించారు, వాళ్ళందరినీ బెదిరించారు మీరు రావద్దని. ఆ తర్వాత ఆయన థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నారు, తీసుకున్నాకే డిక్లేర్ చేశారు. ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇదొక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నెగ్గడం అనేది అటు బీఆర్ఎస్ ఇది అంటే ఇది నెగ్గితే మాకు మా పార్టీ కొంచెం బలం పుంజుకుంటుంది అని వాళ్ళు అనుకున్నారు. ఈ జూబ్లీ హిల్స్ నెగ్గితే మీకు గుర్తుంటే కనుక అయితే మొన్న ఎన్నికల 23 ఎన్నికల్లో వీళ్ళు ఎక్కువ ఊళ్ళల్లో నెగ్గారు. కాంగ్రెస్ సిటీలో నెగ్గలేదు, కానీ కంటోన్మెంట్ సిటీలో నెగ్గారు వాళ్ళు. ఆ తర్వాత వచ్చిన ఎన్నిక ఇది కాంగ్రెస్కి కూడా చాలా టెస్ట్ మనీ లాంటిదే. ఎందుకంటే వీళ్ళనే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు, రకరకాల కమ్యూనిటీల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. జూబ్లీ హిల్స్ అనేది ఒక మినీ ఇండియా లాగా. కాబట్టి ఇక్కడ నెగ్గితే కాంగ్రెస్ మళ్ళా వస్తుంది 2028లో అనేది వాళ్ళ అంచనా. ఇప్పుడు ఇవాళ 5వ రౌండ్ మొత్తం మనం అసలు ఎన్ని రౌండ్స్ జరిగాయి చూద్దామండి. ఇంతవరకు అసలు ఏ రకంగా మనకి ఓటింగ్ శాతం వచ్చింది చూసుకుంటే, మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి మనకి నవీన్ యాదవ్ కాంగ్రెస్ 8,911 ఓట్లతో ఉంటే, మాగంటి సునీత 8,864 ఓట్లు, దీపక్ రెడ్డి 2,167 ఓట్లతో ఉన్నారు. ఇక్కడ ఎంత 47 ఓట్ల తేడా అంతే ఎవరికి, నవీన్ యాదవ్కిను మాగంటి సునీతకి మొదటి రౌండ్లో. రెండో రౌండ్ వచ్చేసరికి నవీన్ యాదవ్కి ఏమో 9,691 అయితే మాగంటి సునీతకి 8,609. ఓకే, అంటే ఇక్కడికి వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ మీకు ఒక 180 పైన ఓట్ల తేడా ఉందన్నమాట. ఇద్దరికి కొద్దిగా పెరిగింది. దీపక్ రెడ్డికి వచ్చి 3,475 వచ్చింది. సో మూడో రౌండ్కి వచ్చేసరికి నవీన్ యాదవ్కి 11,082 ఓట్లు, మాగంటి సునీతకి 8,082, దీపక్ రెడ్డికి 3,475. సో ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 3,000 ఓట్ల తేడాతో ఉన్నారు ఎవరు, నవీన్ యాదవ్. నాలుగో రౌండ్కి వచ్చేసరికి నవీన్ యాదవ్కి 9,567 ఓట్లు వస్తే మాగంటి సునీతకి
6020కి వచ్చేసారు, తగ్గిపోయారు. అంటే ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసింది. మళ్ళా 5వ రౌండ్కి వచ్చేసరికి నవీన్ యాదవ్ 12,283 ఓట్లకు వచ్చారు. మాగంటి సునీత 8,985 ఓట్ల తేడాతోటి ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 3,400 ఓట్ల తేడా అనుకోండి. సో ఇప్పటికైతే ఇట్లా నడుస్తోంది. ఏది చూసుకున్నా అంటే మొత్తం ఇద్దరి మధ్య తేడా 8,000 నుంచి 15,000 లోపు, లేకపోతే 8,000 నుంచి 12,000 లోపు మెజారిటీ అనేది నవీన్ యాదవ్కి రావచ్చు. అయితే నవీన్ యాదవ్ గెలుపు కూడా మీకు యాదవులందరూ కూడా యాక్చువల్గా టీడీపీకి సపోర్ట్ చేస్తారు, మనకు తెలుసు. అలాంటిది వాళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు అంటే ముఖ్యంగా ఇక్కడున్న ఒక కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడం, మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం, వాళ్ళు కీలక పాత్ర పోషించారు. ఎన్ని ఓట్లు అనేది మనం చెప్పలేం, కానీ 2 లక్షల 3 లక్షల 5 లక్షల అని. సో అది కూడా కీలకంగానే ఉంది. తర్వాత తెలుగుదేశం ఎటువైపు లేదు, జనసేన బీజేపీకి సపోర్ట్ చేసింది కానీ వచ్చి పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. సో ఏ రకంగా చూసుకున్నా ఇవాళ కాంగ్రెస్ గెలవడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమనాలి, ప్రాణాలు ఒడ్డాడు అన్నట్టుగా అంత ప్రచారం చేశారంటే, ఒక లోక్సభ ఎన్నికలు లేదు ఒక అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఎంతలాగా ఎఫర్ట్స్ పెడతారో అంత ఎఫర్ట్స్ ఈ ఒక్క ఎన్నికకే పెట్టారు. పెట్టడమే కాకుండా అజరుద్దీన్కి ఒక మంత్రి పదవి ఇవ్వడం, ముస్లిం ఓట్స్ తన వైపు తిప్పుకోవడం, ఎంఐఎం కూడా బీఆర్ఎస్ని కాదని ఇవాళ కాంగ్రెస్కి సపోర్ట్ చేసిందా అనేది చూడాలి. సో ఏది ఏమైనా కేటీఆర్ ప్రచారం అనేది కొంతవరకు పనిచేసింది, కానీ కేసీఆర్ బయటకు వచ్చి మొహం చూపించలేకపోయారు. తర్వాత ఇక్కడ చెల్లెలు కూడా ఒక మైనస్ అయింది కేటీఆర్కి. మీరు గమనిస్తే కనుకైతే మాగంటి కుటుంబం, ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ ఒక బినామీ కేటీఆర్కి అని ఆవిడే చెప్పింది 10,000 కోట్లకి. అంటే చెల్లెలు ఇంటిగుట్టు లంకకి చేటని ఇవాళ కవిత ఒక విభీషణ్ లాగా మారి వాళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్కి సంబంధించిన విషయాలన్నీ బయటపెట్టింది. దీన్ని ఏ రకంగా చూడాలి? అందరూ మొన్నటి వరకు ఏమన్నారు, లేదు కవితని కేసీఆర్ బయటికి పంపించాడు, కావాలని ఒక పార్టీని ఏర్పాటు చేయమన్నాడు అంటూ మాట్లాడారు. కానీ అవేమీ కాదు. కవిత తన ఉనికి కోసం తను పాటుపడుతోంది. అంటే డబ్బులున్నాయి, ఎట్లా వాటిని యూటిలైజ్ చేయాలి, పవర్ కావాలి అంటే నేను ముఖ్యమంత్రిని కావాలని అనుకుంది ఆవిడ. అక్కడ షర్మిల, ఇక్కడ కవిత, ఆడబడుచులు ఇద్దరు కూడా అన్నగారులకి వెన్నుపోటు బాగానే పొడిచారు మొత్తం మీద కదా. సో ఇవాళ ఎన్ని ఓట్ల తేడాతో నెగ్గారని కాదండి, ఒక్క ఓటు తేడాతో నెగ్గడమేగా. 4,000, 5,000, 10,000 లెక్క కాదు. సో మొత్తం మీద ఇవాళ నవీన్ యాదవ్ని రౌడీ షీటర్ అన్నా అవన్నీ కూడా మైనస్ అయ్యాయి బీఆర్ఎస్కి చెప్పాలంటే కదా. ఆ రకంగా అనకుండా ఉండాల్సింది కేటీఆర్. ఇప్పుడు ఆ క్యాండిడేట్ మనకు నచ్చకపోతే దాన్ని ప్రజెంట్ చేసే విధానం వేరే ఉంటుంది. ఎన్నికల్లో మనం మాట్లాడేటప్పుడు ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నం చేయాలి తప్ప మనం ఒక వ్యక్తిని మనం వ్యక్తిగతంగా దూషించక్కర్లా. అది కూడా మైనస్ అయింది అని అంటున్నారు. తర్వాత మాగంటి సునీత ఖచ్చితంగా రాంగ్ చాయిస్ బీఆర్ఎస్కి. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడని పెట్టినా, ఇప్పుడు యాక్చువల్గా మాగంటి వజ్రనాథ్ నిల్చోవాలని అనుకున్నారు, ఆయన్ని పెట్టున్నా బాగుండేది. లేదు మొదటి భార్య కొడుకుని తీసుకొచ్చి పెట్టుంటే ఇంకా సింపతి క్రియేట్ అయ్యి ఉండే, డెఫినెట్గా అబ్బాయి విన్ అయ్యి ఉండేవాడు. అందులోనూ చదువుకుంటున్నాడు, చదువుకున్న పిల్లాడు. రెండోది యూత్, మూడోది తండ్రికి దూరం అయి ఉన్నాడు, తండ్రి వారసుడు అని చెప్పుకోవటానికి. సో మరి ఎందుకు బీఆర్ఎస్ ఇట్లా నెగిటివ్ చేసింది అంటే, ఫస్ట్ భార్య విషయంలో బీఆర్ఎస్ కొంచెం అన్సెరమోనియస్గా వెళ్ళిందని అంటున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ చెప్పింది, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అది. కాబట్టి బీఆర్ఎస్ తప్పిదాల్లో అది పెద్ద తప్పిదమని మనం అనుకోవాలి. ఏది ఏమైనా ఇవాళ నవీన్ యాదవ్ గెలుపు అనేది 28 ఎన్నికలకి ఇది ఒక సోపానం అవుతుంది. ఖచ్చితంగా మళ్ళా కాంగ్రెస్ 2028లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో పగ్గాలు చేపడుతుందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఇప్పుడు మొత్తానికి ఫైనల్గా చూసుకుంటేనండి 5వ రౌండ్ పూర్తయ్యేసరికి 29,007 ఓట్లు సునీతకు వచ్చాయండి. నవీన్ యాదవ్కి 38,566 ఓట్లు, అంటే 9,559 ఓట్ల మెజార్టీతో ఆయన ఉన్నారు. సో మనం చెప్పినట్టుగా 10,000 to 12,000 అన్నాం కదా, అది కరెక్ట్గానే ఉంది.
దీపక్ రెడ్డికి 7,296 ఓట్లు వచ్చాయి. అంటే 31,270 ఓట్ల అంటే తక్కువతోటి ఆయన ముందుకెళ్తున్నారు. మొత్తం మీద నవీన్ యాదవ్ విక్టరీ అనేది బాగానే ఉంది. 10,000 నుంచి 12,000 మధ్యలో చెప్పాము. సో మొత్తం మీద చివరికి ఏమవుతుందో చూద్దామండి. చాలా ఉత్కంఠభరితంగా అయితే ఈ ఎన్నిక కొనసాగుతోంది, ఈ ఓట్ల లెక్కింపు అనేది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.